నమస్తే అండి. ఈనాటి కథ పేరు కేర్ ఆఫ్ ఫ్లాట్ నెంబర్. రచన తిప్పాన హర్రెడ్డి. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో 19 ఏప్రిల్ 2026 నాడు ప్రచురితమైంది. వాకింగ్ కోసం నింపాదిగా మెట్లు దిగుతూ వెళ్తుంటే, సార్ 508 ఆయన రాత్రి చనిపోయారు, లిఫ్ట్లో వెళ్ళిపోండి, కింద సెల్లార్లో స్టెప్ పక్కనే ఫ్రీజర్ బాక్స్లో శవాన్ని పెట్టారు అన్నాడు రైలింగ్ తుడుస్తున్న వాచ్మెన్. రాత్రి చనిపోతే పొద్దున్నే 8 వరకు మాకు తెలియలేదే, లోపలే అనుకుంటూ అయ్యో ఏమైంది అడిగాను. నేనేదో ఫార్మాలిటీకి అడగాలి కాబట్టి అడిగానన్నట్టు నా మొహం వైపు చూడకుండానే హార్ట్ అటాక్ అంట సార్, ఓలా బుక్ చేసే లోపలే కాలం చేశారట అంటూ తుడుచుకుంటూ కిందకి వెళ్ళాడు. ప్రతి ఆదివారం స్టెప్స్ రైలింగ్స్ తుడవడం వాచ్మెన్ డ్యూటీ. ఏది ఏమైనా అతడి తొందర అతంది. వాచ్మెన్ కూడా పొద్దుట్నుంచి ఎంతమందితోనని ఎమోషనల్గా షేర్ చేసుకుంటాడులే. రోజు చూస్తున్న తనకి ఏమీ కానీ ఒక వ్యక్తి చావు గురించి మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి మెట్లెక్కి ఇంటికి వచ్చేశాను. ఫ్లోర్కి 8 చొప్పున 40 ఫ్లాట్స్ ఉండే గేటెడ్ కమ్యూనిటీలో చిన్న అపార్ట్మెంట్ మాది. నా చిన్నప్పుడు మా పల్లెలో కూడా ఇంచుమించు ఇన్ని ఇళ్ళే ఉండేవి. కాకపోతే అక్కడ బంధాలు కాంక్రీట్తో కట్టినవైతే ఇక్కడ గోడలు, అంతే తేడా. మా ఆవిడతో 508 ఆయన చనిపోయారంట, పద కిందకెళ్ళి పరామర్శించి వద్దామన్నాను. అయ్యో ఎలా జరిగింది? వాచ్మెన్ చెప్పిందే చెప్పాను. లోతుగా ఆలోచిస్తే అంతా మెకానికల్గా జరిగిపోతున్నట్టే ఉంది కానీ ఎక్కడా ఏమాత్రం ఎమోషనల్గా అనిపించడం లేదు. లిఫ్ట్ దిగుతున్నప్పుడు వాళ్ళు 404 వాళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉండేవారండి. పాపం సమయానికి వాళ్ళు కూడా ఊర్లో లేరు, టూర్ వెళ్ళారు. అప్పుడప్పుడు 308 ఈవిడ పార్కులో కలిసి వాకింగ్ చేయడం చూసేదాన్నండి. ఆవిడైనా పాపం తోడుగా ఉందో లేదో బాధగా చెప్పుకుపోతోంది మా ఆవిడ. ఫ్రీజర్ బాక్స్ పక్కన దిగులుగా వాళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. కన్నీళ్ళు లోపలే దిగమింగుతున్నట్టుంది. గట్టిగా ఏడ్చే హక్కు కూడా లేదు ఈ అపార్ట్మెంట్లలో అన్నట్టు. పక్కనే ఓదార్చే వాళ్ళు కూర్చునేదానికి కుర్చీ కూడా లేదు. పట్నం కదా, దూరం నుంచి చుట్టాలు బంధువులు రావడానికి ఇంకా టైం పడుతుందిలే అనుకున్నా. నేను మా ఆవిడ శవానికి దండం పెట్టి ఒక పక్కన నిల్చున్నాం. ఈలోగా వాచ్మెన్ నా దగ్గరకు వచ్చి నా చెవిలో మొహం పెట్టి, సార్ వాళ్ళ అబ్బాయి శ్మశానానికి తీసుకెళ్లి ఏర్పాట్ల పనుల్లో బయటికి వెళ్ళాడు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, చనిపోయిన ఆయన పేరు అడుగుతున్నారు అన్నాడు. నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడినా 508 ఆయన అని అనుకునేవాళ్ళం కానీ ఎక్కడ ఆయన పేరు ప్రస్తావనకు వచ్చేది కాదు. అపార్ట్మెంట్లో ఆయననే కాదు, ఎవరి గురించి మాట్లాడాలన్నా ఫలానా ఫ్లాట్ నెంబరు ఆయన అని అనుకుంటాం కానీ పేరు పెట్టి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే. ఇప్పుడు టక్కున ఆయన పేరు అడిగేసరికి ఉలికి పడ్డాను. నా పేరు కూడా అపార్ట్మెంట్లోని అందరి దృష్టిలో కేర్ ఆఫ్ 407 అయ్యి ఉంటుందని లోపలే సిగ్గుపడ్డాను. తలెత్తి చూస్తే శవం పక్కన శ్రద్ధాంజలి ఫోటో పెట్టి దీపం వెలిగించిన దగ్గర ఆయన పేరు కనిపించింది. అమ్మయ్య బతికిపోయా అని ఊపిరి పీల్చుకున్నా. కానీ లోపల అపార్ట్మెంట్ కల్చర్తో సాటి మనిషిని ఎప్పుడో నేను చనిపోయానని అనుకున్నా. అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తూ మళ్ళీ ఈ జీవితాలకి జీవం పోయక తప్పదు కదా అనుకున్నా. దహన సంస్కారాలు అయ్యే వరకు చేతన సహాయం అందిస్తూ ఈ రోజుకి నాకు నేనే ఓ ప్రేరణగా నిలిచాను. చూడాలి రేపటి నుండి. కథ సమాప్తం.